జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయ భేరి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసింది. ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. బ్రేకింగ్ న్యూస్ ఇది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ కూడా రానటువంటి మెజారిటీ నవీన్ యాదవ్కి వచ్చింది. జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ అడ్డా అంటూ అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు అందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటున్నారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మీరు చాలా స్పష్టంగా కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. నవీన్ యాదవ్ ఘన విజయం తర్వాత దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. కార్యకర్తల సంబరాలు, కాంగ్రెస్ కార్యకర్తల ఆనందానికి ఏమాత్రం కూడా అడ్డు అదుపు లేదు. ఎలాంటి అవధులు లేకుండా పోయాయి. చాలా స్పష్టంగా వాళ్ళు సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి. నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర, నవీన్ యాదవ్ ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వందలాదిగా చేరుకుని జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ అడ్డా అంటూ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, డ్యాన్సులు చేసుకుంటూ జై కాంగ్రెస్, జై రేవంత్, జై నవీన్ యాదవ్ అంటూ వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి మీరు లైవ్లో చూస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ప్రస్తుత పరిస్థితి, అభిమానుల కోలాహలానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు. ప్రజలు మాత్రం ఎక్కడా నమ్మని పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. రేవంత్ పాలనను సమర్థిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పట్టం కట్టారు. బీసీ అభ్యర్థికి ఘన విజయం అందించారని చెప్పి ఈ గెలుపును అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. విజువల్స్ లో చూస్తున్నారు. నవీన్ యాదవ్ ఆఫీసు దగ్గరటువంటి సంబరాలు. రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గెలిపించినటువంటి మగాడు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి.